సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు నీటిని పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక కప్పు సేమియాని కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాలో 1/2 లీటర్ పాలను పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చేలోపు బెల్లాన్ని కరిగించుకుందాం. దానికోసం 1.5 కప్పు బెల్లాన్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగింది. మనకు బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. పాయసం దగ్గరికి ఉడికిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని 5 నిమిషాలు చల్లారిన తర్వాత పాయసంలో కలుపుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి చలువ చేస్తుంది.